హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ సండే స్పెషల్ ఫిష్ కర్రీ అన్నమాట. దీనికోసం ఫస్ట్ అయితే 2 మంచి ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా బాగా పీల్ చేసేసిన తర్వాత వాటిని కాల్చుకొని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత చింతపండు కూడా నానబెట్టుకున్నాను. అంతలోపు ఇక్కడ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మెంతులు, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, వీటితో పాటు ఆనియన్, నేను కాల్చుకున్న ఆనియన్ కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆ పేస్ట్ కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత వీటిని మొత్తాన్ని బాగా ఇలా ఫ్రై చేసుకున్నాను. కొంచెం సేపు పచ్చివాసన పోయే వరకు అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి పసుపు, మెయిన్ టేస్ట్ కోసం అని చెప్పి సాల్ట్, తగినంత పసుపు, సాల్ట్ అయితే వేసుకొని మళ్ళీ ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ పచ్చివాసన వెళ్ళే వరకు నీట్గా ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 టీ స్పూన్ అండ్ మీడియం సైజ్ టమాటోస్ ఇలా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకున్నాను అనమాట. వీటిలోకి మెయిన్గా మ్యాంగో వేస్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పి చింతపండు పులుసు కూడా పోసిన తర్వాత నేను మ్యాంగోని అయితే పీల్ చేసి పెట్టుకున్న మ్యాంగోని కూడా అందులో వేస్తానన్నమాట. మొత్తానికి చింతపండు పులుసు పోసి కొద్దిగా తగినన్ని వాటర్ కూడా పోసుకున్నాను. అందులో ఇప్పుడు తగినంత కారము, తగినంత ధనియాల పొడి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు ఇలా మూత పెట్టి మగ్గనించాను అనమాట. కొంచెం మగ్గిన తర్వాత ఈస్టర్ ఫిష్ మసాలా ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం అని చెప్పి ఈస్టర్ ఫిష్ కర్రీ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. మీరు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఇంట్లో చేసి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర చేసి ఫ్రై చేసి పొడి చేసుకున్న పౌడర్ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత ఫిష్ని అయితే ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకొని దాన్ని డ్రాప్ చేసేసాను అనమాట. ఫిష్ ఒక్కొక్కటిగా ఇలా డ్రాప్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేస్తే ఫిష్ ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫిష్ బ్రేక్ అవ్వకుండా ఇలా ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోవాలి. ఆ తర్వాత మ్యాంగో కూడా త్వరగా కుక్ అయిపోతుంది, యాజ్ ఈవెన్ ఫిష్తో పాటు కుక్ అయిపోతుంది అని చెప్పి ఇలా మ్యాంగోని కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత ఫైనల్లీ ఇలా చాప్ చేసుకున్న కొత్తిమీరని గార్నిష్ చేసేసి మూత పెట్టేసి ఒక 8 to 12 మినిట్స్ అయితే పులుసు మొత్తం ఇలా ఉడికేదాకా వదిలేసాను అనమాట. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చి ఫిష్ నీట్గా కుక్ అయ్యే వరకు ఇలా ఉడకనిచ్చాను. మొత్తం ప్రాసెస్ మనకి 20 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఇక్కడ చూసారంటే ఆ తర్వాత మా బుడిగికి ఇలా సర్వ్ చేశాను అనమాట. పులుసు తనిగా లైట్గా కలుపుదామని చెప్పి మొత్తానికి ఇవాళ ఫ్రెష్ ఫిష్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.